ఉత్తరాంధ్రలోని నక్కపల్లి స్టీల్ సిటీగా మారబోతుందన్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ స్టీల్ ప్లాంట్ కే కాదు, స్టీల్ సిటీకి పునాది వేశామన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఈ ప్లాంట్ తో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. నక్కపల్లిలో కొత్త చరిత్ర లిఖిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతోందని, ప్రపంచంలోనే నంబర్ 1 ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిలవబోతుందన్నారు. ఎన్నికల్లో చెప్పినట్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మించామన్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే ఇచ్చిన హామీలను పూర్తి చేశామన్నారు. ఏ పని చేపట్టినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతిస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాజెక్టు తీసుకొచ్చేందుకు మంత్రి లోకేష్ ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు చంద్రబాబు. ఇలాంటి ప్రాజెక్టు మన ఉత్తరాంధ్రలో నక్కపల్లెలో కొత్త చరిత్ర తిరగా రాస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆనాడు పోరాడి సాధించుకున్న విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు మీరు అడగకుండానే ఈరోజు విశాఖపట్నం కంటే పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ వస్తా ఉందంటే అది ఈ ప్రాంత వాసుల అదృష్టం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 2 ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో మన రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియాలోనే అతి పెద్ద ఫ్యాక్టరీ మన నక్కపల్లికి రాబోతుంది. ఇది ఒక చరిత్ర. ఇది స్టీల్ ప్లాంట్ కాదు, ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. ఈరోజు ఇక్కడ నక్కపల్లిలో ఇంకొక స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. ఈరోజు వేసిన ఫౌండేషన్ రేపటి నుంచి ఊపందుకుంటుంది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి 2వ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడుండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 5465 ఎకరాల్లో వస్తున్న ఈ భారీ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఇక్కడ భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతాంగానికి మరొకసారి పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను, దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు, నీళ్లు, లాజిస్టిక్స్ నిపుణులు, అద్భుతమైన మానవ వనరులు ఏపీకి సొంతం.